హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేశ్వరి అయితే జరిగింది ముందుగానే ఊహించుకొని అవనితో, చూడమ్మా అవని, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఖచ్చితంగా పల్లవి నాకు దూరం అయిపోతుంది. దూరం అవ్వడమే కాదు, ఆవేశంలో ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే నాతో పాటు అటు మీ అమ్మ కూడా బాధపడవలసి ఉంటుంది. చూడు, నాకు కొద్దిగా టైం ఇవ్వు. ఏదో ఒకటి చేసి భరత్కి నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ మీ అమ్మ దగ్గరికి భరత్ని పంపిస్తాను. దయచేసి ఈ నిజాన్ని బయట పెట్టద్దు అంటూ ఇంకా రాజేశ్వరి అయితే అవని రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇంకా అవని అయితే రాజేశ్వరి వైపు చూసి, చూడండి పిన్ని, మొదట్నుంచి నేను కూడా ఇలా జరుగుతుందని ఊహించే మీకు కాస్త టైం అడిగాను. కానీ మీరు మాత్రం తొందరపడి భరత్ని మీ వైపుకు తిప్పుకోవడం కోసం చెయ్యకూడని ప్రయత్నాలన్నీ చేశారు. చివరికి వాడు మా అమ్మని కాదని ఇక్కడికొచ్చేలా చేశారు. చూడండి, నేనిప్పుడు వెళ్ళి పల్లవిని మీ కన్న కూతురు కాదన్న నిజాన్ని పల్లవితో చెప్తే మొదటిగా పల్లవి మీరు ఊహించినట్టే, మీరు భయపడుతున్నట్టే తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు. చూడండి, ఏదో ఒకటి చేసి భరత్కి నచ్చ చెప్పి తనని పంపించండి అని చెప్పి ఇక అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంటే, అమ్మా అవని, ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పవు కదూ అని చెప్పి ఇక అవనిని అడగడంతో అవని చెప్పనన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే తన మనసులో భరత్కి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ మీనాక్షి దగ్గరికి భరత్ని పంపించాలి. అప్పుడే నా కొడుకు, నా కూతురు నాతో ప్రేమగా ఉంటారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే ఎంత ఎదురు చూసినా భరత్ రాకపోవడంతో ఇంకా చాలా కంగారు పడుతుంది. ఇంకా చక్రధర్ అయితే, చూడు మీనాక్షి, ఇలా కంగారు పడే కంటే మనమే భరత్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి చక్రధర్ మాట్లాడడంతో, నిజమేనండి, మీరు చెప్పేదాకా నాకు ఆలోచనే రాలేదు. ఖచ్చితంగా జరిగిన దానికి భరత్ బాధపడి వాళ్ళతో పాటు అక్కడే ఉండుంటాడు. మనమే వెళ్ళి భరత్ని అలాగే మన కోడలు ప్రణతిని తీసుకుని వద్దామంటూ ఇంకా మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా మీనాక్షి చక్రధర్ రావడం గమనించిన ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలాగే అక్కడే ఉన్న అక్షయ్ అయితే, మావయ్య, అత్తయ్య, మీరొచ్చారేంటి అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కమల్ అయితే, అదేంటి భరత్ మా చెల్లెలు అక్కడికొస్తే మీరేంటి ఇక్కడికొచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా అవని అలాగే లోపల నుంచి బయటికి వస్తున్న పల్లవి ఇదంతా చూసి తెగ సంబరపడిపోతుంది. అవని అయితే, కన్నయ్య నువ్వు వాగు అంటూ, అమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుండే, అది కాదు అవని, కమల్ ఏంటి భరత్ ఇంటికొచ్చాడు అంటున్నారు, కానీ కమల్ చెప్పినట్టు భరత్ ఇంటికి రాలేదమ్మా, వాళ్ళింకా రాలేదని కంగారు పడుతుంటే మీ నాన్నగారే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంతకీ భరత్ ప్రణతి ఎక్కడున్నారు అని అంటుంటే ఇక పార్వతి కూడా, అదేంటి వదినా, భరత్ ప్రణతిని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, మరి ఇంతవరకు రాకపోవడమేంటి అని అంటుంటే ఇక ఇంతలో పల్లవి ముందుకొచ్చి, అయ్యో అత్తయ్య, మీకు అసలు నిజం తెలీదు కదా, భరత్ ప్రణతిని తీసుకుని మన ఇంటి నుంచైతే వెళ్ళాడు కానీ అని అంటుంటే ఇక అవని పల్లవి అని గట్టిగా అరవడంతో, చూడక్క, నీకు తెలిసిన నిజాన్ని నువ్వు వీళ్లతో చెప్తావని అనుకున్నాను, కానీ వాళ్ళకి చెప్పకుండా నువ్వు వాళ్ళని ఇంత కంగారు పెట్టడం అంత కరెక్ట్ కాదు కదా అంటూ పల్లవి అయితే, చూడండి, భరత్ ఆ ఇంట్లో ఉండలేనని ప్రణతిని తీసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు, మా ఇంట్లో ఉన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే పల్లవి అని గట్టిగా అరవడంతో, అవునక్క, ఇది నిజమే కదా, అక్కడ తనకి ప్రశాంతత లేదని, అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో నేనుండలేనని భరత్ మా ఇంటికి వెళ్ళిపోయాడు, దీనంతటికీ కారణం వీళ్ళే కదా అంటూ ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మీనాక్షి, ఏంటి
నా కొడుకు భరత్ నా దగ్గర ఉండడానికి ఇష్టం లేక తను మీ ఇంటికి వెళ్ళిపోయాడా అని చెప్పి ఒక్కసారిగా మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలి స్పృహ తప్పిపోతుంది. ఇంకా పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఎస్ ఎస్, నేను కోరుకున్నది కూడా ఇదే కదా. ఇలాగే ఇది చస్తే ఆ భరత్ గాడి వల్లే ఇది చచ్చిందని అందరూ కూడా భరత్ గాడిని దుమ్మెత్తి పోస్తారు. తర్వాత ఆ భరత్ గాడు తల్లి చచ్చిన బాధతో వాడు కూడా ఏదో ఒకటి చేసుకుంటాడు. లేదంటే ఈ అవని మీద పగనన్నా సాధిస్తాడు. కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారు. మా డాడ్ని మాకు కాకుండా మీ చుట్టూ తిప్పుకుంటున్నారు కదా. ఇక మా డాడ్ తిరిగి మళ్ళీ మా దగ్గరికి ఎలా రాడో నేను చూస్తాను అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇక అవని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీనాక్షిని లేపడానికి ప్రయత్నిస్తారు. ఎంత లేపినా సరే మీనాక్షి లేవకపోవడంతో ఇంకా చక్రధర్ అమ్మ అవని, మీ అమ్మని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా మీనాక్షిని ఎత్తుకుని హడావుడిగా ఇంకా ఆటోని తీసుకొచ్చి మీనాక్షిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇక మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తాంతో పల్లవి అయితే ఈ గుడ్ న్యూస్ ని వెంటనే నేను మామ్తో చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరికి ఫోన్ చేస్తుంటే రాజేశ్వరి ఫోన్ని ఎక్కడో పెట్టేసి ఇంకా భరత్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే ఇదేంటి మామ్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఓకేలే, మామ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మామ్కి తర్వాత చెప్తాను. ముందు నేను అనుకున్నది నెరవేరుస్తాను. ఈ మీనాక్షి ఇక మూసిన కళ్ళు తెరవకుండా చేస్తాను అంటూ పల్లవి కూడా ఇక వాళ్ళతో పాటు హాస్పిటల్కే బయలుదేరుతుంది. ఇక ఇంతలో డాక్టర్ గారైతే ఇంకా ఏమైందని అడగడంతో మేడం, తనకి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలుస్తున్నా లేవటం లేదు. మాకెందుకో కంగారుగా ఉంది. త్వరగా చూడండి అంటూ ఇంకా అందరూ కూడా డాక్టర్తో చెప్పడంతో డాక్టర్ ఓకే చూస్తాను అంటూ ఇంకా మీనాక్షిని లోపలికి తీసుకెళ్లి తనని చెకప్ చేసి తనకొక ఇంజెక్షన్ ఇచ్చి బయటకైతే వస్తుంది. ఇక డాక్టర్ రావడంతోనే అందరూ కూడా డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అంటూ, మా అత్తయ్యకి ఎలా ఉంది అంటూ ఇక రకరకాలుగా డాక్టర్ని అడుగుతూ ఉంటారు. డాక్టర్ అయితే చూడండమ్మా, ఆవిడ దేనికో గాని చాలా బాధపడుతుంది. తనకి ఇష్టమైన వాళ్ళు తనతో లేరని కుమిలిపోతుంది. తను ఎవరో తనకి దూరం అయిపోతున్నారని బాధపడుతుంది అని చెప్పడంతో దాన్నంతటికీ కారణం భరతే అన్న నిజం అవనికి తెలుసు కాబట్టి డాక్టర్, మా తమ్ముడు కోసమే మా అమ్మ బాధపడుతుంది. మా తమ్ముడు ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తాడు డాక్టర్ అని చెప్పడంతో చూడండమ్మా, అతన్ని త్వరగా పిలిపించండి, లేకపోతే ఆవిడ బ్రతకడం కష్టం అంటూ ఇంకా డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన మాటలకి అవని షాక్ అయిపోతుంది. ఇంకా పల్లవి అయితే అబ్బా, ఇంత ఈజీగా ఈ మీనాక్షి చచ్చిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక భరత్ ఇక్కడికి రానే రాడు. ఇక మీనాక్షికి వీళ్ళు అన్నీ సిద్ధం చేసుకోవడమే అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ, పల్లవి నీ చేతికి మట్టంటకుండానే ఎంత ఈజీగా ఆ మీనాక్షి చస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే భరత్ రాజేశ్వరితో అమ్మా నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటుంటే, చూడు భరత్, నువ్విక్కడికి ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రణతితో వచ్చావో అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా వచ్చేయడం వల్ల అక్కడ మీ అమ్మ మీనాక్షి ఎంతలా బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే, చూడమ్మా, నా కోసం బాధపడే మనిషి అయితే నాకిష్టం లేని ఆ మనిషిని ఇంట్లో ఉంచకుండా నేనొద్దన్న రోజే వెళ్ళగొట్టి ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఆయన్ని ఇంట్లో ఉండనిస్తుంది అంటే మా అమ్మకి నేను లేకపోయినా పర్వాలేదు అని అనిపిస్తుంది. అందుకే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన ఉంటున్న ఇంట్లో నేను ఉండలేను, నా వల్ల కాదు. చూడమ్మా, నేనిక్కడ ఉండడం నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను ప్రణతిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. అంతేగాని ఆ ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పకండి అంటూ ఇక భరత్ అయితే రాజేశ్వరికి తన 2 చేతులతో దండం పెట్టి
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రాజేశ్వరి భరత్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, భరత్ కనుక అక్కడికి వెళ్ళకపోతే అవని అందరికీ నిజం చెప్పేస్తుంది. తర్వాత భరత్ అలాగే పల్లవి ఇద్దరు నాకు దూరం అవుతారు. నేను ఆ దూరాన్ని తట్టుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఇంకా ప్రణతి దగ్గరికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ప్రణతి మాత్రం రాజేశ్వరిని చూసి అసహ్యించుకుని, చూడండి మిమ్మల్ని చాలా మంచివారు అనుకున్నాను, మావయ్య గారే మిమ్మల్ని మోసం చేశారు, బాధ పెట్టారు అని మీ మీద నాకు జాలుండేది. కానీ మీరు చేస్తున్న పనుల వల్ల నాకు మీ మీద అసహ్యం కలుగుతుంది. ఎందుకు అత్తయ్య మీరు భరత్ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రణతి అయితే ఇంకా రాజేశ్వరిని మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ప్రణతి మాటలకి ఒక్కసారిగా రాజేశ్వరి, అమ్మ ప్రణతి అలా కాదమ్మా నేను చెప్పేది అని అంటుంటే, చాలత్తయ్య చాలు, ఇంతవరకు కూడా మిమ్మల్ని నేను తప్పుగా అపార్థం చేసుకున్నానేమోనని నేను అనుకునేదాన్ని. కానీ మీరు అస్సలు మంచివారు కాదు. మీరు భరత్ని పూర్తిగా మార్చేశారు. మీ వల్లే భరత్ అలా మారిపోయాడు అంటూ ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే నేరుగా రాజేశ్వరి దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి పల్లవిని చూసి, పల్లవి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడగడంతో, మామ్ నువ్వు వేసిన ప్లాను మామూలుగా లేదు. భరత్ని ఆ మీనాక్షి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఆ మీనాక్షి శాశ్వతంగా ప్రాణాలే కోల్పోయేలా చేశావు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, మీనాక్షి ప్రాణాలు కోల్పోవడం ఏంటి అని అంటుంటే, మామ్ ఏం కంగారు పడకండి, ఇంకా చావలేదులే, కాకపోతే చచ్చే స్టేజ్కి వచ్చేసింది. ఇక ఒక గంటో గడియో దాని చావు వార్త మనకి చాలా కమ్మగా వినిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి కోపంగా పల్లవి చెంప పగలకొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, మీనాక్షి చచ్చిపోవడం ఏంటి అని అంటుంటే, ఏమైంది మామ్, దాన్ని ఏదో అన్నానని నన్నెందుకు కొడుతున్నావు, అయినా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, ఆ మీనాక్షి మన డాడ్ని మన నుంచి దూరం చేసింది, అలాగే మనల్ని ఇంతలా ఇబ్బంది పడ్డానికి కారణమయ్యింది. మరి అట్లాంటి మనిషి గురించి నేనిలా మాట్లాడడంలో తప్పేముంది, అయినా భరత్ ఇంటికి రాలేదని ఆ మీనాక్షి నేరుగా మా ఇంటికే వచ్చింది. తనకి నిజం చెప్పకుండా అవని ఏదో నచ్చ చెప్పాలని ప్రయత్నించింది. కానీ నేను మాత్రం ఊరుకుంటానా, మీనాక్షికి భరత్ ఇక్కడే ఉన్నాడన్న నిజాన్ని చెప్పేశాను. కన్న కొడుకు తనని అంతలా అసహించుకోవడం తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. పైగా తనకి చెకప్ చేసిన డాక్టర్ భరత్ ఇమీడియట్లీ రాకపోతే తను ప్రాణాలు కోల్పోతుంది అన్నారు. ఇంత మంచి శుభవార్తని చెప్పాలని వస్తే ఎందుకు మామ్ నన్ను ఇంతలో కొట్టావంటూ ఇంకా పల్లవి అయితే రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరి చూడు పల్లవి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. చూడు, ఒక మనిషి మీద ఏదో పగ తీర్చుకోవాలి అనుకున్న వరకు సరే, మనిషి ప్రాణాలు పోవాలి అని కోరుకోవడం మాత్రం చాలా తప్పు. మీనాక్షి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంటే, ఏమో ఎలా ఉందో నాకేం తెలుసు అని చెప్పి పల్లవి అయితే చాలా చిరాకు పడుతుంటే ఇంకా రాజేశ్వరి హడావుడిగా భరత్ దగ్గరికి వెళ్తుంది. నాన్న భరత్, అక్కడ మీ అమ్మ మీనాక్షి నీకోసం ప్రాణపాయ స్థితిలో ఉందట. నువ్వు ఇక ఆ ఇంటికి రావని తను భయపడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయిందంట అని చెప్పి జరిగిందంతా రాజేశ్వరి భరత్తో చెప్పడంతో ఒక్కసారిగా భరత్, అమ్మకు అలా జరిగిందా అని చెప్పి ఇక హడావుడిగా భరత్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇంకా పల్లవి అయితే, మామ్ నీకేమైంది, మనకి డాడ్ని మన నుంచి దూరం చేసిన ఆ మీనాక్షిని శాశ్వతంగా పైకి పంపించడం కోసం మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ నువ్వెందుకు మామ్ ఇలా చేస్తున్నావంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరిని అడుగుతుంటే, చూడు పల్లవి, ఒక మనిషి చనిపోవాలని కోరుకోవడం చాలా తప్పు. చూడు, నువ్వు అలా మాట్లాడకు, తనకి ఏం జరగదు అంటూ
ఇక రాజేశ్వరి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి, నేను తన గురించి అలా మాట్లాడకూడదా? తనకేమీ జరగకూడదా? జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆ మీనాక్షి ఈ భరత్ గడు వెళ్ళిన తర్వాత బ్రతికిపోయినా దాన్ని బ్రతకనివ్వకుండా నేను చంపేస్తాను కదా అని చెప్పి పల్లవి అయితే ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక భరత్ రాగానే అవని అయితే, రే భరత్, చూడురా, చూడు, నువ్వు చేసిన పనికి అమ్మకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో చూడు అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్, అమ్మా అమ్మా, నేను ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు. నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు ఊహించలేదు. నేను ఆ చక్రధర్మ మీద ఉన్న కోపంతో ఇంటికి రాలేదు, అంతేగాని నిన్ను వద్దనుకుని రాకుండా లేనమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడమ్మా అంటూ భరత్ అయితే నేరుగా మీనాక్షి దగ్గరికెళ్ళి మీనాక్షిని లేపాలని ప్రయత్నిస్తూ తన చేతినైతే పట్టుకుంటాడు. ఒక్కసారిగా భరత్ స్పర్శకి మీనాక్షి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఇక భరత్ అయితే, అమ్మా అమ్మా, వచ్చానమ్మా, నీ భరత్ వచ్చాడమ్మా, లెగమ్మా అంటూ ఇక చిన్నగా మీనాక్షిని పైకి లేపుతాడు. ఇక మీనాక్షి అయితే భరత్ని, నాన్న భరత్, చూడు నాన్న, నువ్వు లేకుండా ఈ అమ్మ బ్రతకలేదని నీకు తెలుసు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నువ్వు ప్రణతిని తీసుకొని మన ఇంటికి రాకుండా రాజేశ్వరి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? నీకు ఈ తల్లి అంత కానిదైపోయిందా? ఈ తల్లితో కలిసి ఉండాలంటే నీకంత ఇబ్బందిగా ఉందా అంటూ ఇక మీనాక్షి అయితే భరత్ని అడుగుతుంది. ఒక్కసారిగా భరత్, అమ్మా లేదమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా, లేదు, నాకు నువ్వంటే చెప్పలేనంత ప్రేముంది. నేను నిన్నెందుకమ్మా దూరం పెడతాను? నువ్వు ఆ చక్రధర్ని ఇంటి నుంచి పంపించమంటే పంపించట్లేదన్న కోపంతో అక్కడికి రాలేదు తప్పించి నీ మీద ప్రేమ లేక కాదమ్మా. ఇంకెప్పుడు నీ నుంచి ఎక్కడికి వెళ్ళనమ్మా, నా మాట నమ్మమ్మా అంటూ ఇక భరత్ అయితే మీనాక్షిని హత్తుకుంటాడు. మీనాక్షి కూడా భరత్ చెప్పిన మాటలకి చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఇంకా ఇంతలో డాక్టర్ వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు? పేషెంట్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంటే ఇంకా మీనాక్షి అయితే, డాక్టర్, నా కొడుకు వచ్చేసాడు డాక్టర్, ఇంకా నాకు మీతో పని లేదు అని చెప్పి ఇక చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని తీసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే తను ఒక్కసారిగా తూలిపోతూ అక్కడే కుప్పకూలిపోతుంది. చూడుమా, ఇప్పటికే నీ ఆరోగ్యం బాగాలేదు, పైగా కొడుకు మీద దిగులతో నువ్వు ఇంకా అనారోగ్యానికి పాలయ్యావు. చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీలేదు. చూడు బాబు, ఆవిడ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆవిడ కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో ఇక భరత్ అయితే, అమ్మా డాక్టర్ చెప్తున్నారుగా కొద్ది రోజులు ఇక్కడే ఉండమని. చూడమ్మా, నీకు అంతా బాగుండే వరకు నువ్విక్కడే ఉండు, నీకు తోడుగా అన్నీ నేను చూసుకుంటాను అంటూ భరత్ అయితే ఇక మీనాక్షికి చెప్తాడు. ఇంకా భరత్ బయటికి రావడంతో భరత్ని చూసిన అవని అయితే, రే భరత్, అంత ప్రేమని పెంచుకున్న అమ్మని ఎందుకు బాధ పెట్టావు? చూసావుగా అమ్మ ఎలా అయిపోయిందో. ఒకవేళ నువ్వు చేసిన పనికి అమ్మకేదన్నా జరిగితే ఇంకా భరత్కైతే చీవాట్లు పెడుతుంది. ఇది ఇలా ఉండగా ఇంతలో మీనాక్షి ఉన్నట్టుండి స్పృహ తప్పిపోతే ఒక్కసారిగా డాక్టర్ మీనాక్షిని చెకప్ చేస్తూ ఉంటారు. ఇంకా మీనాక్షిని చెకప్ చేయడంతో అందరూ కూడా కంగారు పడుతూ, డాక్టర్, మా అమ్మకి ఏమైంది డాక్టర్ అని అంటుంటే, చూడండి, ఆవిడకి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది, ఇమీడియట్లీ తనకి సర్జరీ చేయాలి అంటూ డాక్టర్ అయితే ఇక కుటుంబ సభ్యులతో చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక భరత్ అయితే, డాక్టర్, మా అమ్మకి ఏం కాకూడదు, మా అమ్మకి ఏం కాకుండా చూసుకోవాలి అంటూ అందరూ చెప్తారు. కానీ పల్లవి మాత్రం తాను ప్లాన్ చేసినట్టుగానే మీనాక్షిని చంపడానికి తను మరొక గుమ్మంలో నుంచి ఇక మీనాక్షి ఉన్న గదిలోకైతే వెళ్తుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో మీనాక్షి నిజంగానే ప్రాణాలు కోల్పోతుందా? ఇదంతా భరత్ వల్లే జరిగిందని భరత్ రాజేశ్వరికి శాశ్వతంగా దూరం అవబోతున్నాడా? ఇంకా పల్లవి మీనాక్షి కన్న కూతురన్న నిజం తెలుసుకోగలుగుతుందా?
తన తల్లిని తనే చంపానని తను కుమిలిపోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం